టీఆర్ఎస్ నీతి తప్పి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో ఇతర పార్టీల సభ్యులను ప్రలోభపెట్టి అధికారం దక్కించుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన వారంతా పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. రైల్వే బడ్జెట్ సమయంలో తాము ప్రతిసారి ముఖ్యమంత్రితో రాష్ట్ర ప్రాజెక్టులపై విజ్ఞప్తులు పంపించామని, ఈసారి అలాంటిది జరగలేదన్నారు పొన్నం. తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల లోపల ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ఒకవైపు శాసన మండలి సభ్యుల్ని, శాసన మండలి చైర్మన్ని, జిల్లా పరిషత్ సభ్యులను, మున్సిపల్ కౌన్సిలర్లను పార్టీలు మార్పించుకొని అయినప్పటికీ కూడా అధికార పార్టీ ఇటువంటి కార్యక్రమాలు అడపా తడపా చేస్తుంది అనేటువంటి దాని మీద ఊరుకుంటే హరీష్ రావే మళ్ళీ మాట్లాడుతాను మొగన్ని కొట్టి మరమర అన్నట్టు అనైతికతకు పాల్పడ్డది మీరా మేమా? హార్స్ రైడింగ్ ఎంకరేజ్ చేసింది మీరా మేమా? మా జడ్పీటీసీలను గొర్రెలలాగా కొనుక్కొని తెలుగుదేశం పార్టీతో కుమ్ముక్కై, భారతీయ జనతా పార్టీతో కుమ్ముక్కై ఏ విధంగా మీరు ఈరోజు మండల పరిషత్తు లోపల స్థానాలు దక్కించుకున్నారు? ఈ గెలిచిన 3 జిల్లా పరిషత్తు లోపల నైతికత ఏ విధంగా మీరు గెలిచినారో బహిరంగ చర్చకు సిద్ధమని అడుగుతున్నాం.